నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముంబై సినీ నటి కేసులో ఏపీ ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇప్పటికే నిన్న ఒక మీడియా డిబేట్కి ఇంటర్వ్యూలో సినీ నటి పాల్గొనడం జరిగింది. ఆవిడ భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఆవిడ ఎలాంటి బాధను అనుభవించారో కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అలాగే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిందని చెప్పి ఇప్పటికే డీజీపీ గారు కూడా ఓపెన్ అయ్యారు. సో మరి ఇప్పటికి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి ఇక ఐపీఎస్ అధికారులకు కూడా జైలు శిక్ష తప్పదు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా దీనిపై మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ ఆర్యు రెడ్డి గారు. నమస్కారం సార్. సో ముంబై నటి కేసు మనం వింటూనే ఉన్నాము. అంటే ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఏపీ ఐపీఎస్ అధికారులు పరువు తీశారు అన్న చెడ్డ పేరు కూడా వస్తుంది. సో మనం చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనకు ఉదాహరణ ఇవన్నీ అని చెప్పి. సో ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ తరఫు నుంచి ఎవరు కూడా బయటకు వచ్చి స్పందించలేదు. అలాగే ఏపీ ప్రభుత్వం అయితే దాని భరోసా ఇస్తానని చెప్పింది. ఆ దిశగా ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అండ్ రేపో మాపో ఆ సినీ నటి రేపు రాబోతుంది, తన కేసు కూడా ఫైల్ చేయబోతుంది అంటున్నారు. సో మరి ఈ ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరుని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే మీరు కూడా ఒక ఫిలిం ప్రొడ్యూసర్గా తనకు ఏ రకమైన అండగా ఉంటారు, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా లేకపోతే అనాగరిక ప్రపంచంలో ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉన్నత విద్యావంతురాలైన ఎవరైతే ఈ యొక్క కాదంబరి జత్వాని, నేను కూడా ఒక పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని, నేను కూడా ఒక సినీ ప్రొడ్యూసర్ని. ఒక 9 సినిమాలు తీయడం జరిగింది. కంటిన్యూస్లీ సినిమాలు తీస్తూనే ఉంటాను. ఒక పరిశ్రమలో తను నిలదొక్కుకోవాలని చెప్పి తన ఉన్నత చదువులు కూడా చదువుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఒక ఏదైతే మోడలింగ్ ఫీల్డ్ అనుకోనో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని ఎంచుకొని ఈరోజు ఇండస్ట్రీలోకి వస్తే ఆ ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తిని నాగరిక ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామనే సంగతి మర్చిపోయి ఆమె పట్ల ప్రవహించిన తీరు సభ్య సమాజం ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా ఉంది. మోరోవర్ ఈమె ఒక ఉన్నత విద్యావంతులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా హెరాస్ చేశారు. మీరు ఒక సినీ హీరోయిన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా గత వైసీపీ ప్రభుత్వం, అంటే వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, కానీ గత 5 సంవత్సరాల్లో ఆ యువజన శ్రామిక రైతు పార్టీ అలా యువజన రసిక శృంగార కామ పార్టీ అయిపోయింది. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఈ దౌర్భాగ్యుడు ఆ యొక్క పార్టీ అధ్యక్షుడు ఎన్ని విధాలుగా దురాగతాలు చేశాడో కూడా చూసాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అణచివేసే ధోరణి. అంటే రాజుల కాలంలో మన పుట్టలేదు. మన అప్పట్లో మన పుస్తకాల్లో చదువుకున్నాం అణచివేత ఎలా విధంగా చేశారు, రాజులు అణచివేత ఏం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఏ విధంగా మన భారతీయుల మీద దండయాత్ర చేసి బానిసలుగా చేసుకొని ఏవైనా మాట్లాడితే వాక్ స్వాతంత్రం కూడా అనదోసి ఎలా విధంగా అణచివేశారో అప్పట్లో మనం పుస్తకాలు చూడడం జరిగింది. అట్లాగే మా సినిమాల్లో కూడా మేము కొంచెం చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు నిజంగా మనము ప్రాక్టికల్గా గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల్లో ఒక దుర్మార్గుడి యొక్క చేతిలో 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా బాధింపబడ్డారు. ఒక వర్గం లేదు, ఒక వర్ణం లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇతను 5 సంవత్సరాల ముందు ఏం చెప్పినాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు? నేను కులం చూడ, మతం చూడ, వర్గం చూడ, వర్ణం చూడ, ఏమీ చూడని చెప్పినాడు. మాట తప్పను ఒక్క ఛాన్స్ ఏమన్నాడు. అంటే ఈ ఒక్క ఛాన్స్ కోసం నువ్వు ఎన్ని నాటకాలు ఆడినావు? ముద్దులు పెట్టినావు, గుద్దులు పెట్టినావు, భుజాలు రాసినావు, దొంగ కౌగిలిని చేసుకొని కేవలం ఇతను అధికార దాహం కోసం. ఈ అధికార దాహం కోసం ఏం చేసినాడు? మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, వైను, శాండు, మైను. ఈ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు చూసుకుంటే ఏ ఒక్క దాన్నైనా ఇతను వదలగలిగాడా? ఏ ఒక్క సామాజిక వర్గానికైనా సరే ఇతను న్యాయం చేయగలిగాడా? ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు బాధితులు అయ్యి ఉన్నారు కదా. ఆఖరికి పసిపిల్లలను కూడా ఇతను వదలలేదు కదా. ఎవరో మీరు బాపట్లలో చూసుకుంటే కనుక ఒక బీసీ సామాజిక వర్గం వ్యక్తికి సంబంధించిన ఒక పసిపిల్లవాడిని 10వ తరగతి చదువుకున్న పిల్లవాడిని వాళ్ళ సిస్టర్ని ఏడిపిస్తున్నారంటే కంటే అతను ఎదిరిస్తే నడి రోడ్డు మీద పెట్రోల్ పోసిన తగలబెట్టిన సందర్భాలు మనం చూడడం జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప దగ్గర చూసుకుంటే అంటే నేను కూడా చదువుకున్నా, కానీ ఆవేశంలో వచ్చినప్పుడు ఈ మాటలు ఉపయోగించాల్సి వస్తూ ఉంది. తాడేపల్లి అతను ప్యాలెస్ అని పెట్టుకొని దాని పక్కనే కోతవేడి దూరంలో ఒక సీఎం హోదాలో ఉండి
ఒక దళిత మహిళని తీసుకొచ్చి ఆ గేటు ముందు పాడేస్తే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు కళ్ళు మూసుకొని పోతా ఉంటావా? ఇట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ కేవలం ఒక మచ్చు తొనకనే. అట్లాగే ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ, ఒక సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ ఎవరైనా సరే ప్రతిపక్షం తరపున నామినేషన్లు వేస్తే వాళ్ళని ఏ విధంగా వీళ్ళని హింసించారో మనం మాచర్లలో చూడడం జరిగింది. అప్పట్లో పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో చూసుకుంటే కనుక. అట్లాగే ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఎలా డెవలప్ అయిపోతుందో అని చెప్పి దాన్ని నాశనం చేయాలని చెప్పి, ఒక రాష్ట్రానికి ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడ చూసినా ఒకే రాజధాని ఉంటుంది. దేశంలో ఏ దేశమైనా సరే, మన భారతదేశం కానివ్వండి, ఇతరత్ర వేరే దేశాలు కూడా, ఎందుకంటే నాకు ఇతరత్ర దేశాల్లో కూడా నా కంపెనీలు ఉన్నాయి. తీసుకుంటే ఒకే రాజధాని ఉంటుంది. ఏ దేశానికైనా ఒకే రాజధాని, ఏ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది. కానీ ఈ యొక్క పనికిమాలిన వ్యక్తి, ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు పెట్టడం జరిగింది. ఈ 3 రాజధానుల కోసము ఆనాటి ప్రభుత్వానికి అక్కడ రైతులు మన రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పి భూములు త్యాగాలు చేస్తే, ఆ రైతులు రోడ్డు మీదకి వచ్చి లేదు మాకు ఈ రాష్ట్ర రాజధాని, మాకు అమరావతి కావాలని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారో, గత 5 సంవత్సరాల్లో అక్కడ వయసు తారతమ్యాలు లేకుండా ఆడవారిని ఎంత దారుణంగా హింసించారో మీకు తెలియంది కాదు. మీరు కూడా గుంటూరు వాస్తవేలే, మీకు సంబంధించిన బంధువులు కూడా ఉంటారు. ఎంత దారుణంగా వాళ్ళని హింసించారు, ఎన్ని నానా బూతులు మాట్లాడారు. ఇదే ప్రజాస్వామ్యంలో, ఇదే మనం ప్రజలకి ఒక ప్రజా నాయకుడిగా ప్రజలకు ఇచ్చే సమాచార విధానం, లేకపోతే సందేశం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటాను. ఆడవాళ్ళు ఏ విధంగా అణచివేశారో మనం చూడలేదా? అంటే వీళ్ళకి ఆడవాళ్ళ పట్ల గౌరవాలు లేవు. దానికోసమే లేదు కాబట్టే ఎవరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వత్తాసు పలకడం జరిగింది. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తా ఉంటా. ఇప్పుడు ఈ యొక్క శాసనసభ అనేది, ఒక శాసన మండలి అనేది, ఒక అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలను మార్చే దేవాలయం ఏదైనా ఉందంటే అక్కడే కదా. మనం చట్టాలను అక్కడే కదా రూపిస్తాం. మనం ఈ ప్రజల కోసమే చట్టాలు చేస్తాం. అట్లాంటి దేవాలయంలో ఆనాటి మాజీ మంత్రి అయినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అంటే నీటిపారుదల శాఖ అంటారు, యాక్చువల్గా అతను ఉరఫ్ నోటిపారుదల శాఖ అంటారు. అట్లాంటి వ్యక్తి ఆ రోజు జిప్ ఓపెన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ మహిళా శాసనసభ్యులు కూడా ఉన్నారు కదా. మరి అదే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. ఏ రోజైనా ఖండించడం జరిగిందా? ఏ రోజైనా అతని మీద ఏదైనా శాఖాపరమైన ఏదైనా చర్య తీసుకోవడం జరిగిందా? అట్లాగే అది మరొక ముందే తీసుకుంటే కనుక అనంతపురం జిల్లాకు వచ్చేప్పుడు హిందూపూర్ ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. వాడు కూడా ఏ విధంగా మనం వీడియోలు బయటకు వచ్చినాయో ఈ మొత్తం ఈ భారతదేశానికి అర్థమైంది. ఎందుకంటే ఒక ఎంపీ అనేది ఒక నేషనల్గా ఒక రిప్రజెంటేటివ్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఏ విధంగా అతను ఆ జిప్పులు తీసి చూపించాడో, ఆడవాళ్ళని ఏ విధంగా చేశాడో అది కూడా తెలిసింది. అలాగే అరగంట మంత్రి ఒకడు, గంట మంత్రి ఒకడు, ఆడైపోయిన తర్వాత ఈ విద్యాసాగర్ అనేవాడు వీళ్ళ నాన్నగారు కుక్కల నాగేశ్వరరావు. అతను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినాడు. చేసిన తర్వాత ఇతని యొక్క ఏమైందో తెలియదు కానీ అతను వాళ్ళ నాన్నగారు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తానులోంచి వచ్చిన మొక్కే ఈ విద్యాసాగర్ అనేవాడు. అసలు ఎవడు ఈ విద్యాసాగర్? ఈ విద్యాసాగర్ కోసం మొత్తం ప్రభుత్వం కదలాల్సిన అవసరం ఎక్కడ ఉంది? ఎవరిచ్చారు మీకు అధికారం? మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉంటాం. ఎవరిచ్చారు నీకు అధికారం జగన్మోహన్ రెడ్డి? ఒక ఆడపిల్లని, ఇప్పుడు ఒక నటీమటికి ఎప్పుడూ కూడా ఒక ప్రాంతంతో సంబంధం ఉండదు, ఒక భాషకు సంబంధం ఉండదు. ఆమె నటి, ఆమెకి ఒక హల్లులు ఉండవు. ఎప్పుడు నటీమని మీరు ఎక్కడైనా చేయొచ్చు. మీ యొక్క పెర్ఫార్మెన్స్, మీ యొక్క నటనా చాతుర్యం ఉంటే కనుక ఏ భాషలోనే తీసుకుంటాం. మన తెలుగు భాషలో ఇప్పుడు ఎంతమంది పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటలేదు, ఎంతమంది ఇక్కడ మనకి సెటిల్ అవ్వలేదు. బెటర్ దెన్ మన తెలుగు వాళ్ళ కన్నా బయట నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క నటనా చాతుర్యంతో ఇక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న దాఖలాలు మన దగ్గర లేవా? అట్లాంటి ఆ రోజు ఆ అమ్మాయి కూడా అదే దానికోసం, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం లేకపోతే ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదువుకొని, ఎవరైతే ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని ఎవరైతే ఉందో ఆ అమ్మాయి డాక్టర్, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఒక నేవీ ఆఫీసర్. నాకు వ్యక్తిగతంగా మేము కూడా ఈ విషయం తెలిసిన తర్వాత నేను కూడా విచారించడం జరిగింది. ఒక దేశానికి సేవ చేసిన వ్యక్తి కుటుంబానికి ఇదా ఒక ప్రభుత్వం ఇచ్చే గౌరవం, ఇదా సత్కారము? అది కూడా ఒక ఆడపిల్లని ఒక దొంగ కేసులు పెట్టించి అంతర్రాష్ట్ర ముఠా దొంగలు పట్టుకునేటట్టుగా, లేదా ఉగ్రవాదులను పట్టుకుంటే మనకు తెలిస్తే మీకు ట్రాన్సిట్ వీసాతో పోలీసులను పంపించడం కానీ, విమానంలో పంపించడం, ఎమర్జెన్సీగా ట్రాన్సిట్ తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేయగానే విచారించి మళ్ళీ 24 గంటల్లో ఖచ్చితంగా కోర్టుకి సబ్మిట్ చేయాలి, ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో న్యాయపరంగా కూడా. లెట్ మీ కంప్లీట్. అట్లాగా ఇంత ఇల్లీగల్గా ఆ అమ్మాయిని తీసుకొచ్చి దీంట్లో మీరు అన్నారు ఐపీఎస్లని. ఈ ఐపీఎస్ల పేర్లు నేను చెప్తాను మీకు మీడియా ద్వారా. విశాల్ గున్ని అప్పుడు డీసీపీగా ఉండేవాడు.
అతను చేసిన దురాఘాతాలు 5 సంవత్సరాలు వైసీపీ పార్టీకి అంటగాగి అతను ఉద్యోగం కోసం కేవలం పోస్టింగ్ కోసం 5 సంవత్సరాలు విజయవాడ గుంటూరులో చేసిన దురాఘాతాలు ఏమీ లేవు. అతను ఒక పోలీస్ అధికారాన్ని సంగతి మర్చిపోయి ఏదో ఫిలిం హీరోలాగా అనుకుంటా ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్లు అందరూ ఎక్కడి నుంచి జీతాలు తీసుకుంటారండి? ప్రజలు కట్టిన ట్యాక్సులతో కాదా? ప్రజలకు భద్రత కల్పించాల్సిందే కదా. వీళ్ళేదో దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయి ఈ విశాల్ గుని అనేవాడు రీల్స్ చేసుకోవడము, షార్ట్లు చేసుకోవడము, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇతను ఒక గంజాయి మాఫియాని వెనక పెట్టుకొని గంజాయిని సప్లై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఇతర రాష్ట్ర పోలీసులు కూడా అతన్ని ఆక్షేపించడం జరిగింది. అట్లాగే అప్పుడు విజయవాడ కమిషనర్ అయినటువంటి రతన్ కానీ, కాంతిరాణా తాత కానీ, సిఐడి చీఫ్ ఎవడైతే ఉన్నాడో సునీల్ కుమార్ కానీ, వీరాంజనేయులు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఐపీఎస్ అని పెట్టుకున్నారు. అసలు ఐపీఎస్ అంటే ఏందమ్మా? ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ గత 5 సంవత్సరాల్లో ఈ ఐపీఎస్ని ఏ విధంగా మార్చారంటే ఉరఫ్ జేపీఎస్, జగన్ పర్సనల్ సర్వీస్గా మార్చుకున్నారు వీళ్ళందరూ కూడా. అంటే అతను నవ్వితే మా బావ కళ్ళలో ఆనందం చూసినట్టు ఏదో సినిమాలో మీరు డైలాగ్ చెప్పడం చూసారా? అట్లాగే ఈ బావ కళ్ళలో ఆనందం చూడడం కోసం 5 కోట్ల మంది ప్రజలు ఎలా నాశనం అయిపోయినా పర్లేదని చెప్పి ఎన్ని దురాఘాతాలు చేశారో చూసాం. దానికి ఇప్పుడు ఈ అమ్మాయి ధైర్యం చేసుకొని ఈరోజు కూడా ఆ అమ్మాయి భయంగానే బతుకుతుంది. నిన్న మనం చెప్పారు ఒక స్టూడియోలో ఆ అమ్మాయి వ్యక్తిగతంగా హాజరై ఎంత మీరు భావోద్వేగం అంటున్నారు. నిజంగా ఆ అమ్మాయి పెట్టిన కన్నీళ్ళు నిజంగా నాకు కడుపు వండిపోతా ఉన్నాయి. దానికోసం నేను ఈరోజు రావడం జరిగింది. సో ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. అసలు స్త్రీమూర్తిని గౌరవించాల్సిన రాష్ట్రం మంది. ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణగా చూసుకుంటాం, మన ఆడమనిషి పేరు పెట్టుకున్నాం. అట్లాంటి రాష్ట్రం పేరు పెట్టుకొని అమరావతిని అమ్మ అని పేరు పెట్టుకునే రాష్ట్రంలో ఈరోజు మీరు యొక్క దౌర్భాగ్యంగా అంటే ఇక్కడ మాకు ఆడవాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఎలాగైపోయిందంటే పక్క రాష్ట్రం ఎలా చెప్పుకుంటే అక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు. ఆడవాళ్ళు వచ్చి ఏ పని చేసుకోలేక, ఆడవాళ్ళే కదా మగాళ్ళు కూడా పరిస్థితే కదా. ఎన్ని కంపెనీలు ఇక్కడి నుంచి తరిగి కొట్టిస్తున్నారు మీ డబ్బుల కోసం. ఈరోజు ఆడవాళ్ళు కూడా వదిలే పరిస్థితి లేదే. అట్లాగే అంతర్రాష్ట్రం పూట దొంగలు పట్టుకున్నట్టుగా ఆ అమ్మాయిని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ 3 రోజులు విజయవాడ గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన అవసరం ఏ పోలీసు వాడికి ఉంది? ఏ రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది? ఏ ప్రజాస్వామ్యం మీకు ఇచ్చింది? ఏ ముఖ్యమంత్రికి ఇచ్చింది? మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తాం. కాబట్టి దీంతోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి 3 రోజులు చిత్రహింసలు పెట్టి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి, అంటే ఒక అమ్మాయిని హింసించిన ఒక కేసు కోసం ఎంటైర్ సిస్టమ్ కదిలిందంటే ఇటు పోలీసు వ్యవస్థ కానీ, పోలీసు అంటే సెపరేట్ వ్యవస్థే కదా, అట్లాగే ఒక ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం అంటే ఎవరు? ఒక ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కదా వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అసలు ఏ కేసు పెట్టడం జరిగింది? అసలు ఆ అమ్మాయి చేసిన నేరం ఏంటి? అంత యాక్చువల్గా స్టేషన్ బెయిల్ తీసుకునే అంత సెక్షన్లో పెట్టినప్పుడు ఈ అమ్మాయిని 3 రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏంటి? దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం వీళ్ళు చేశామని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ జేపీఎస్ పీపుల్ వీళ్ళని ఐపీఎస్ అనడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. కాకి దుస్తులు వేసుకుంటే మీరు మగాళ్ళు అయిపోతూ ఉంటారా? ఒక్కసారి ఆ బట్టలు ఇప్పారండి, ఆడవాళ్ళు మోగించే గాజుల సౌండ్లో మీరు చచ్చిపోతారు. మీరు ఇంకా పూర్తిగా మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆ బట్టలు ఇప్పి ఆ గన్ను పక్కన పెట్టరండి. ఈ జనాలు, ఆంధ్ర రాష్ట్ర జనాలు కుక్కను తన్నడు తంతారు ఈ ఒక్కొక్కరిని. మేము అనేది కేవలం డిపార్ట్మెంట్ మొత్తం నేను విమర్శించట్లేదు. ఎవరైతే టెంటేటివ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. ఆ టెంటేటివ్ ఆఫీసర్ కలంకితం మనుషులు ఎవరైతే ఈ సోకాల్డ్ ఈ విశాల్ గున్ని అనేవాడు కానివ్వండి, రతన్ కాంతిరాణా తాత కానివ్వండి, సీతారామాంజనేయులు కానివ్వండి, సునీల్ కుమార్ కానివ్వండి, మహేష్ కుమార్ రెడ్డి లాంటి కానివ్వండి. దీంట్లో ఇంకొక మాకున్న సమాచారం ఏంటంటే ఐఏఎస్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ కేసులో కూడా. అతని పేరు రంజిత్ భార్గవ్. మీకు తెలిసింది తెలియదు, మీ మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం. ఆ రంజిత్ భార్గవ్ ద్వారా అక్కడ మహారాష్ట్రకి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అంటే ఈ కేసు మీద అంత వీళ్ళకి ఇంత చిన్న విషయం మీద ఆ అమ్మాయి నేరం చేసే ఉండొచ్చు, నేరం చేయలేదు మీరెవరిని నిరూపించడానికి, నేరం చేశారో నేరం చేయడం మీరెవరు అసలు నిరూపించడానికి? న్యాయస్థానాలు ఉన్నాయి. అట్లాంటి న్యాయస్థానాలను కూడా పక్కదోవ పట్టించి దొంగ కేసులు పెట్టించి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏముంది? అంటే ఈ ప్రభుత్వ అధికారంలో ఉండే ప్రధాన ముఖ్య తలక అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, మేము ఇప్పుడు పేరు పెడుతున్నాం ఆయనకు. వాస్తవంగా చెప్పాలంటే 2019-2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, 2024లో ఎప్పుడైతే ప్రజలు శిక్షించారో, అతను ఓడగొట్టలేదు, ప్రజలు శిక్షించారు. ఆ శిక్షించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిగా అవతరించినాడు. అంతే కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో సేఫ్టీ లేకున్నాడు. ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో అసలు సేఫ్టీ ఎక్కడుందో, నీ ఎక్కడ భద్రత ఎవరికి ఇచ్చావో ఇక్కడ నువ్వు ఈ అమ్మాయి ఏవైతే జత్వానీ విషయంలోనే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం, మీరు అన్నారు ఇందాక, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద విచారణ అయితే మొదలుపెట్టారు. ఇక్కడ కావాల్సింది విచారణ కాదు, ఆ అమ్మాయికి న్యాయం కావాలి. ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా
ఒక నిర్మాతగా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు ఎంక్వైరీ వేశారు, దానికి మేము ఖచ్చితంగా కృతజ్ఞతగా ఉంటాం. కానీ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏ విధంగా జరుగుతుంది? నిన్న కూడా మనం చూసాం, ఆ అమ్మాయి డిబేట్లో కూడా నాకు అన్యాయం జరిగిపోయింది, నా కెరీర్ నాశనం అయిపోయింది, నేను దానికోసం బాధపడట్లేదు. రేపు అనే రోజు ఆ రాష్ట్రానికి మళ్ళీ రావాలంటే నాకు భద్రత ఏంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు? గడిచిన ఆ దుర్మార్గుడు చెప్తాడా? గడుస్తున్న ఈ ప్రభుత్వం చెప్తుందా? ఇది ఆ అమ్మాయి కోరుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తరపు, ఎందుకంటే నేను కూడా ప్రభుత్వంలో, పార్టీలో నేను కూడా ఒక కీలక భాగస్వామిని కాబట్టి పార్టీ తరపు నుంచి మా వైపు పూర్తిగా ఆ అమ్మాయికి పూర్తి అండనిస్తాము. ఆమె జరిగిన అన్యాయాన్ని, ఆమె ఎక్కడైతే గౌరవం పోగొట్టుకుందో తిరిగి అదే రాష్ట్రంలో గౌరవంగా బతికి తిరిగి తలెత్తుకొని తిరిగి తన స్వరాష్ట్రానికి వెళ్ళేటట్టుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుంది. రెండోది, సినీ పరిశ్రమ ప్రకారంగా కూడా చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ మధ్యన చూసాం, తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థాయికి ఎదిగిన నాయకులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు. భారతదేశంలో ఉండే గొప్పతనం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ మీద అపారమైన అభిమానులు చాలా మంది ఉన్నారు. అది భాషతో సంబంధం లేదు. దానికి ఉదాహరణగా చక్కగా చూసుకుంటే కనుక ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, లేటెస్ట్గా మన యొక్క జనరేషన్లో కనుక చూసుకుంటే కనుక ప్రభాస్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, రవితేజ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఇట్లాంటి నటీమణులు ఎంతోమంది ఈరోజు దేశాలు దాటిపోయి కూడా ఈరోజు వాళ్ళ సినిమాలు చూసే పరిస్థితి ఉంది. చైనా కానీ, జపాన్. రాజకీయాలకు అతీతంగా ఒక సినీ నటికి సపోర్ట్గా వాళ్ళు కూడా దానికి ఉదాహరణ ఏదో చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు వస్తాయి. ఆ కోతి రూపంలో వచ్చిన మనుషులు కూడా మనం పుట్టాం. ఈరోజు ఒక మనిషికి సాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎందుకు రాకుండా ఉంటారు? నేను రాలేదా? నా వైపు నుంచి ఒక నేను ఒక నిర్మాత మండలి తరపున నేను ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను ప్రతిస్పందిస్తున్నాను కదా. ఆ అమ్మాయికి పూర్తిగా నేను అండగా ఉంటాను. నేను నా తరపు నుంచి పూర్తిగా అండగా ఉంటాను. నా వైపు నుంచి ప్రతి నిర్మాత మాట్లాడుతున్న ప్రతి నిర్మాతని కూడగట్టుకుంటే ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా వెళ్తాము. సినీ పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటున్నానంటే కాపాడాల్సిన అవసరం దేనికి ఉందంటే, సినీ పరిశ్రమ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ప్రైవేట్ సంస్థ. దీంట్లో ప్రభుత్వాలకు సంబంధం ఏంటండి? మీరు ప్రభుత్వాలను మాకేం డబ్బులు ఇస్తా ఉన్నాయా? నేను సినిమా తీస్తున్నాను, మీరేం నాకేం డబ్బులు ఇస్తున్నారా? నా డబ్బులతో నేను సినిమా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపార రంగం. వ్యాపార రంగంలో మేము ట్యాక్స్ కడతాం. మేము ప్రభుత్వానికి అఫీషియల్గా వైట్ మనీతో మేము వైట్ ట్యాక్స్ కడుతున్నాం. అంటే మేము ప్రభుత్వానికి మేము భాగస్వాములు. ప్రభుత్వ నడిపే దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములం కదా. అలాంటి భాగస్వామ్యంలో గత ప్రభుత్వం మాకు చాలా సహాయం చేశాయి. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వాలు కానీ ఏ రోజు సినీ పరిశ్రమ మీద ఎప్పుడు ఇంత గ్లడ్జి పెట్టుకోలేదే. ఈ దుర్మార్గుడు అయినటువంటి 33 కేసులు ఉండే దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డే కదా మా పరిశ్రమ మీద పెట్టినాడు. పరిశ్రమ మొత్తాన్ని అందరికీ తన కాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన సందర్భాలు లేవా? ఇప్పుడు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. మనం కూడా చూసాం, సోషల్ మీడియాలో ఎన్ని విధాలుగా ట్రోల్స్ అవుతున్నాయో కూడా చూసాం మనం. అలాంటి వ్యక్తి ఇప్పుడు చిరంజీవి గారిని ఈ భారతదేశ ప్రభుత్వం అత్యున్నతమైన పదవులతో ఆయన గౌరవించినది. పద్మశ్రీ కానివ్వండి, పద్మవిభూషణ్ కానివ్వండి, ఇట్లాంటి అత్యున్నతమైన బిరుదులతో ఆయన్ని గౌరవిస్తే, అట్లాంటి వ్యక్తిని కూడా ఈరోజు పెత్తందారి వ్యవస్థగా నువ్వు ఒక ముఖ్యమంత్రి అనగానే పెత్తందారి అనగానే నువ్వు అందరి దగ్గర కాళ్ళ దగ్గర రప్పించుకున్నావే. ఎవరు నువ్వు? నీ దగ్గర మేము రావాల్సిన అవసరం ఏంటి? ఒక సినీ హీరోలు, అగ్రస్థాయిలో ఉండే హీరోలు, కోటాను మంది అభిమానులు సంపాదించుకునే హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానీ నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నీకే అధికారం ఉంది? ఆ రోజే సినీ పరిశ్రమ మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అనగదొక్కే పరిస్థితులు ఉన్నాయి. అనగదొక్కడం ఎలా దొక్కడం? ఏదైతే మా సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలు రిలీజ్ కాకుండా ఉండడం కానివ్వండి, రేట్లు పెంచడం కానివ్వండి, నిర్మాతని ఏ విధంగా ముంచేయాలని కానివ్వండి, దానికి ఉదాహరణలు లేవా? పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపలేదా? బాలకృష్ణ సినిమాలు ఆపలేదా? ఇతరాతర అతను ఎవరైతే సానుకూలంగా వాళ్ళని ముంచుకోవడము, మిగతా వాళ్ళందరినీ తొక్కడమే కదా. అంటే మేము ఏదైనా వ్యాపారం చేయాలంటే గత ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలనా? సో కాబట్టి ఇలాంటి పరిశ్రమలు అనగదొక్కే కార్యక్రమం ఆ రోజు జరిగితే, ఈరోజు పరిశ్రమ అంతా కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మేము ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్తా ఉన్నాం, నిలదీస్తాం. మేము ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే ఈరోజు పనిచేసే గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు నిద్రావస్థలో ఉండే ప్రభుత్వం, ఈరోజు పనిచేసే ప్రభుత్వం ఉంది. కాబట్టి మాకు కూడా పూర్తిగా సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి. ముఖ్యంగా ఆడవారికి ఎన్ని విధాలుగా వింటున్నాం దేశంలో. ఒక ఆడ మనిషికి ఒక సినీ పరిశ్రమనే కాదు, మనం కూడా కలకత్తాలో చూసాం. ఒక వైద్యురాలైనటువంటి చదువుకున్న వైద్యురాలని ఏ విధంగా మానభంగం చేసి ఏ విధంగా నాశనం చేశారో చూడడం జరిగింది. సాక్షాత్ ఈరోజు మన దేశ రాష్ట్రపతి మహిళ అండి. ఈరోజు మన రాష్ట్రపతి ఎవరండి? మహిళ కాదా? మరి అట్లాంటి మహిళ ఉండే ఈ దేశంలో ఇంకా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి కదా. అంటే దీనికి ఎవరు తప్పు? ప్రజలది తప్పు, ఎంచుకున్న ప్రభుత్వాలది తప్పు. ప్రజలు ఇచ్చారు, భరోసా ఇచ్చారు. 2019, 2024 ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తికి ఒక మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చేగానే ఆంబోతుల్లాగా పడిపోయారు, జనాల మీద పడిపోయారు. సో ఇలాంటి తప్పులు జరగకుండా ప్రజలు కూడా, వాళ్ళలో కూడా చర్చ జరగాలి. వాళ్ళు కూడా పరిశ్రమకు అండగా ఉండాలి. ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి భరోసా, ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత కూడా ప్రతి ప్రజానికం బయటకు రావాలి కదా. ఎందుకు రావాలి ప్రజానికం? నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు
ఏదైనా దురాఘాతాలు జరిగినాయి అనుకుందాం, ఏదైనా విపత్తులు జరిగినాయి అనుకుందాం, నేషనల్ డిజాస్టర్స్ వచ్చినాయి, ఎవరైనా స్పందిస్తారా? మొదటి సినీ పరిశ్రమే స్పందిస్తుంది. ప్రతి హీరో, ఉదాహరణకి మన కేరళలో వయనాడులో జరిగింది, ఎవరిచ్చారండి డొనేషన్స్? సినీ పరిశ్రమ ఇవ్వలేదా? మాకు తోచింది మేము ఇస్తున్నాం కదా. వ్యాపారస్తులు ఇస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయి, సినీ పరిశ్రమ కూడా ఇస్తుంది కదా. మరి ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తున్నప్పుడు మా యొక్క సంపాదనలో మేము తృణమో పనమో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాకు కష్టం వస్తే ప్రజలు కూడా అండగా ఉండాలి కదా. మేము అదే అంటుకొడతా ఉన్నాం. వాడి కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో, వర్గం చూసో, వర్ణం చూసో మీరు ఓట్లు వేసినప్పుడు ఎందుకు మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ వర్గాన్ని మీరు ప్రశ్నించారు మీరు? అది మేము నిలదీస్తాను. దానికి మాకు రక్షణ కావాలి. ఇప్పుడు ఈ పనిచేసే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఒక లెజెండరీ అయినటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు విచారణ చేసి శిక్షిస్తామనేది కాదు. ఎవడైతే ఈ 22 IPS JPSలు ఉన్నారో వాళ్ళు సంఘ బహిష్కరణ చేయాలనేది మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు ఒక జత్వానికి జరుగుతుంటే రేపు ఇంకొకరికి జరగచ్చు. ఇలా జరగకూడదు అంటే కనుక ఈ రాష్ట్రంలో, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇలా చేశారు అని పక్క రాష్ట్రాలు కూడా తలెత్తుకు చెప్పుకునే విధంగా ఇక్కడ చర్యలు ఉండాలి. ఈ IPSలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించగలగాలి. వాళ్ళకి జీవితాంతం, వాళ్ళ బతికేంత వరకు కూడా వాళ్ళ ఒంటి మీదగా యూనిఫామ్ మీద రాకూడదు. అట్లాగే ఎవడైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో, ఎవడైతే ఈ A1 జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, నిష్పాక్షపాతంగా ఖచ్చితంగా దీని లోతైన విచారణ జరపాలి. ఈ విచారణ సంవత్సరాల్లో, నెలలో కాదు కావాల్సింది. ఖచ్చితంగా దీనికి మీరు ఒక మొబైల్ కోర్టులు పెట్టో, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టో వాళ్ళకి శిక్ష విధిస్తేనే రాజకీయ పార్టీలు మనుగడ ఉంటుంది. ఈ సందర్భంగా కూడా మీ ప్రజానికానికి కానీ రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి రాజకీయ పార్టీ ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా? ఏ పార్టీ? యువజన శ్రామిక రైతు పార్టీ యువజన శృంగార రసిక కాపు పార్టీ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అవసరమా? ఆలోచన చేయండి. ప్రతి రాజకీయ పార్టీ ఆలోచన చేయండి. కాంగ్రెస్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తృణమూల కాంగ్రెస్ కానివ్వండి, పక్క నుండి అన్నాడీఎంకే కానివ్వండి, దేశంలో ప్రతి పార్టీ కూడా ఆలోచన. ఎందుకంటే ఇది దేశంలో పరుగుపోయిన పరిస్థితి. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన, ఒక జిల్లాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఆ అమ్మాయి ఒక నటీమణి, ఒక బాలీవుడ్ నటీమణికి జరిగితే ఈరోజు దేశ ప్రధాని కూడా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు కూడా భారత రాష్ట్రపతి గారు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు మేర్కోవాల్సిన అవసరము. ఆడ మనిషిని మనం చంపేసుకుంటా ఉన్నాం, ఆడ మనిషి మీద దురాగతాలు ఇంకా మనం ఆపుదాము. దానికి ఏం చేయాలనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దానికి తగ్గట్టుగానే కఠినమైన చట్టాలు చేయాలి. చట్టాలు చేస్తున్నాము, కానీ ఆ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు కదా. ఇప్పుడు దశ చట్టం పెట్టినారు మనకి, దానివల్ల ఎంతమందికి శిక్ష పడింది? నిర్దోషులుగా తప్పించుకొని తిరుగుతున్నారు కదా, దోషులను చేసి నిర్దోషిగా తప్పించుకొని తిరుగుతున్నారు కదా. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో చట్టాల లొసుగులు పట్టుకొని ఏదో ఒక గొప్ప న్యాయవాదిని పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు అలా ఉన్నారు. సో అలాంటిది రాకూడదు. నేను మీ మీడియా ద్వారా కూడా ఈ న్యాయ వ్యవస్థను కానివ్వండి, వాదించే ఉన్నత చదువులు చదువుకున్న లాయర్లు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గులకి మీరు ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయొద్దు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, నన్ను ఈ విధంగా నాశనం చేశారు, నా పేరెంట్స్ని ఈ విధంగా నాశనం చేశారు అని చెప్పుకునే స్థితికి దిగజారిపోయిందంటే అంత దిగజారిపోయిన వ్యక్తుల్ని మీరు ఏ విధంగా శిక్షించాలో మీరు ఒకసారి ఆలోచించేయండి. ఏ సెక్షన్లో పెడితే వీళ్ళందరికీ ఉరికమ్మ విక్కుతుందని ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు ఆ అమ్మాయి జరగచ్చు, రేపు పొద్దున మన ఇంట్లో కూడా వస్తారు, మన ఆడబిడ్డలు కూడా వస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఎలా ఉందంటే కన్న తల్లిదండ్రులు ఎలాగైపోయారంటే ఆడపిల్లలకు కనాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మేము కూడా సినిమాల్లో చూపిస్తాం. ఈ సందర్భంగా నాకు బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు గుర్తొస్తూ ఉన్నాయి. ఆ డైలాగులు ఎలా ఉన్నాయంటే ఆడది లేకపోతే జన్మమే లేదు, ఆడదైతే పుట్టుకే లేదు. అట్లాంటి ఆడ మనిషిని ఈరోజు మనము గౌరవించుకోలేకపోతా ఉన్నాం. మనోగ్రంథ శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉంది, ఎత్ర నార్యంతే పూజ్యంతే రమయంతే తత్ర దేవత అని చెప్పి మనోగ్రంథ శాస్త్రం చెప్పబడింది. అంటే స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీలను గౌరవిస్తేనే కదా. అలాంటి స్త్రీని గౌరవించకపోయినా పర్లేదు, మీరు కనీసం ఆ స్త్రీని గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. అది చేశారా? అలా చేయాలంటే చట్టాలు గట్టిగా బలంగా ఉండాలి. ఆ చట్టాలు ఎలా భయంగా ఉండాలంటే ఇది ఆడ మనిషి జోలికి వెళ్తే ప్రతి నా కొడుక్కి పడిపోవాలమ్మా, దయచేసి నేను ఇలా మాట్లాడుతాననేది కాదు. అంత దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మీ మాటలు ఉపయోగిస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సిగ్గుపడతా ఉన్నా, ఒక పరిశ్రమలో ప్రొడ్యూసర్గా కూడా నేను సిగ్గుపడతా ఉన్నా. సో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకూడదంటే ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా ఉండాలి. వాడు ఎట్టాంటోడేనవనే, వాడు IPS అవనే, వాడు IAS అవనే, వాడు రాజకీయ నాయకుడు అనే నడి రోడ్లో తీసుకొచ్చి ఉరితీయాలి, నడి రోడ్లో తీసుకొచ్చి కుక్కల చేత రాళ్లతో కొట్టిస్తేనే ఫ్యూచర్ జనరేషన్ మనం ఇచ్చే మంచి మెసేజ్ ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వైసీపీ పార్టీ అనేది ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా?
మీ ద్వారా మేము అపీల్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా, ఈ యొక్క వైసీపీ పార్టీని బహిష్కరించండి, దాన్ని మొత్తం డిస్మిస్ చేయమని మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చెప్తున్నాం. భారత రాష్ట్రపతి గారికి చెప్తా ఉన్నాం, భారత ప్రధాని గారికి చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పార్టీ చేసిన దురాగతాలు అన్నీ కూడా కాదు కదా. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో గంజాయి సాగు ఎక్కడ జరిగిందండి? మీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఉన్నాయి గంజాయి. ఎవరు సాగు చేస్తున్నారు? ఎవడు సాగు చేస్తున్నాడు? ఎవడు పండిస్తూ ఉన్నాడు? ఎవడు పంపిస్తున్నాడు? ఎవడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు? ఎవడు ట్రేడర్ చేస్తున్నాడు? ఇది పోలీసులకి అంత చెక్కని పరిస్థితి. ఈ పోలీసులు కూడా తన అధికారం కోసమో తన పోస్ట్ కోసమో ఈ యొక్క గంజాయి మాఫియాని వెనక నుంచి మొత్తం వెనక నుంచి ముందు నుంచి కూడా ఈ విశాల్ గున్ని ఎవడైతే ఉన్నాడో క్యాండిడేట్ కూడా, ఇతని మీద మాకు పూర్తి సమాచారం ఉంది. ఇతను పూర్తిగా విజయవాడలో కానీ గుంటూరులో కానీ తన ఉద్యోగం చేసినప్పుడు పూర్తిగా మద్యాన్ని కానివ్వండి, గంజాయిని కానివ్వండి, పూర్తిగా లీగల్గా పోలీసు వెహికల్స్లోనే ఇతను స్మగ్లింగ్ చేసిన సందర్భాలు అనేకం కుప్పలుగా ఉన్నాయి. దాన్ని మళ్లించడానికి ఇతను రీల్స్ చేసుకోవడం కానివ్వండి, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇతను రీల్స్ కానివ్వండి, షార్ట్లు చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. సో ఇలాంటి ఆఫీసర్లు, అట్లాగే సీతారామయ్యను చూసాం, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ని చూసాం, ఈ యొక్క రానా ఎవడైతే ఉన్నాడో, కాంతి రానా తాత ఎవడైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఈ గంజాయి మాఫియాని పెంచి పోషించినారు కేవలం వాళ్ళ యొక్క పోస్టుల కోసము, ప్రభుత్వంలో ఉండే పెద్దల మెప్పు కోసం. సో ఈ విధానాలన్నీ కూడా బయటకు రావాలి, ఈ ప్రజలకు తెలియాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలని సినీ పరిశ్రమ తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే మీ మీడియా ద్వారా ఎవరైతే ఈ జత్వాని అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి పరిశ్రమ తరపు నుంచి పూర్తిగా మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు దన్నుగా ఉంటాము. ఆ అమ్మాయికి రక్షణ కూడా ఇస్తాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు రక్షణగా ఉంటుంది. ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ సగర్వంగా విజయవాడ రావాలి, పూర్తిగా కేసు పెట్టాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగిన తర్వాత తిరిగి తల ఎత్తుకొని తిరిగి ఆ అమ్మాయిని స్వరాష్ట్రం పంపించే కార్యక్రమం మేము తీసుకుంటాం, మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. సార్, ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం గారు వెంటనే చర్యలు తీసుకోమని కూడా ఆదేశించారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఆరోపణలు కాదండి, ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. ఎవడైతే విజయభాస్కర్ ఉన్నాడో వాడు నూడ్లు పేజీలు పంపిస్తూ ఉన్నాడు. అంటే గతంలో కూడా హిందూపురం మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా చేశారో చూసాము. వాళ్ళ పార్టీలోనే విశాఖపట్నం ఒక ఎంపీ కుటుంబాన్ని కూడా కిడ్నాప్ చేశారు. మీరు గమనించారు, అది కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ పార్టీలో ఉండే ఎంపీ కుటుంబాన్నే డబ్బు కోసం కిడ్నాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సొంత పార్టీ వ్యక్తుల్ని. సో ఈ సొంత పార్టీ అనేది వీడి కుక్క వాళ్ళ ఇంటి పేరే కుక్కలో ఉంది, వీడు చేసే పని కుక్క పని కూడా చేశాను. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళ మీ యొక్క ప్రైవేట్ ఏవైతే అవయవాలు ఉన్నా అవి కూడా చూపించుకునే స్థితికి దిగజారిపోయారంటే ఎందుకురా మీకు ఈ బతుకు అనకూడదు కానీ అనిపిస్తుంది. ఇలా ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్నం పెడితే, మీ ఇంట్లోకి పంచభక్షణాలు పెడితే వాళ్ళు ఏవైనా అరుగుతాయా? పరిస్థితి ఆలోచించేయండి. మీరు ఒక చూసే చూపు ఎలాగైపోతుందంటే, ఒక ఆడపిల్లని అందరూ అదే విధంగా చూస్తారా? మీ తల్లిని, మీ అమ్మని, మీ చెల్లిని, మీ అక్కని, మీ బిడ్డను కూడా అదే మాదిరి చూస్తారా? రేపు అనుకుంటే మీ బిడ్డ మీతో రావాలన్నా కూడా భయపడే పరిస్థితి దిగజారిపోయినారు కదా. ఇంతకన్నా బతికేంది? ఈరోజు మీరు అన్నారు ఎక్కడైతే అప్స్కాండ్లో ఉన్నాడు విజయభాస్కర్ రావు అని, వాడు ఎక్కడ ఉన్నా సరే, నరకంలో ఉన్నా సరే పట్టుకురావాలని మేము యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి కూడా అదే పనిలో ఉన్నారు. పోలీసు వ్యవస్థలో కూడా మార్పు రావాలండి. మీది ప్రతిపక్ష, మీది వ్యవస్థ. మేమైనా రాజకీయ నాయకులం 5 సంవత్సరాలు ఉంటాం, పోతే ప్రజలు మెచ్చితే మేము మరి అధికారంలోకి వస్తాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. కానీ ప్రజలకు సేవ చేయాల్సింది 35 సంవత్సరాలు మీ సర్వీస్, భావితరాలు గుర్తుపెట్టుకునే సర్వీస్. గత హిస్టరీ తీసుకోండి, గత పోలీస్ హిస్టరీ తీసుకోండి. ఎంతోమంది వ్యక్తులు ప్రాణత్యాగాలు చేశారు, అది ఉద్యోగం కోసం ప్రాణత్యాగాలు చేశారు. కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా బుల్లెట్లకు ఎదురెదిన సందర్భాలు మనం చూడలేదా? అట్లాంటి పోలీసు వ్యవస్థలో ఉండి ఎందుకు మీకు కేవలం పోస్ట్ కోసం ఈ విధంగా చేస్తారు? రే మీకు నచ్చలేదు అనుకుంటే కనుక, ఒక పోలీసుడు నచ్చలేకపోతే, ఆ పోస్టు నచ్చలేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. పోలీసుడు ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోతాడు, పోస్ట్ ఆఫీస్కి పోడు కదా. పోలీసుడు ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోతాడు, పోస్ట్ ఆఫీస్కి పోడు కదా. దానికి మీరు ఏ పోస్ట్ అయితే మీకెందుకయ్యా? మీ జీతాలు మీకు వస్తాయి, మీ యొక్క డిజిగ్నేషన్ తగ్గట్టుగా మీ జీతాలు వస్తాయి కదా. దానికోసం అన్నీ వదులుకొని ప్రజల్ని ఈ విధంగా హింసించాల్సిన అవసరం ఏంది? అమాయకుల్ని ఈ విధంగా దొంగ కేసులు పెట్టి హింసించాల్సిన అవసరం ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు హింసించాల్సిన అవసరం ఏంటి? మేము విధంగా అదే అడుగుతాను. ఒక దేశానికి సేవ చేసిన కుటుంబం అది జత్వాని కుటుంబం. వాళ్ళ మదర్ ఆశా జత్వాని కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ ఎక్స్ నేవీ ఆఫీసర్, ఆయన ఉన్న చదువులు చదువుకున్న వ్యక్తి, ఈ దేశానికి సేవ చేశాడు. ఆయన సేవ చేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తికి, కుటుంబానికి ఇదేనా ఈ దేశం ఇచ్చే గౌరవం? దేశం కోసం ఆయన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి రెడీగా అయినాడు కదా. అట్లాంటి కుటుంబానికి మనం ఎంత చేయాలి? ఈరోజు ఆర్మీ అనేది లేకపోతే బోర్డర్లో సెక్యూరిటీ ఇవ్వడం లేకపోతే కనుక ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతామా? అట్లాంటి సేవలు చేసిన కుటుంబాలకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలని చూడకుండా
ఈ రోజు మీరు అవన్నీ మర్చిపోయి విచక్షణ మర్చిపోయి ప్రజాస్వామ్యం సభ్యసభను సిగ్గుపడే విధంగా మీరు ఈ చర్యలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఈ ప్రజాస్వామ్యంలో మీకు బతికే అర్హత కూడా లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బతికే అర్హత లేదు. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. దాని తగ్గట్టుగానే మా యొక్క ఒత్తిడి కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.